హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించటం లేదు. అందుకు దర్శకుడికి నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డి వాదన, హనుమాన్ సినిమా తర్వాత మా బ్యానర్లో అధిరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస వంటి సినిమాలు చేస్తానని మా దగ్గర నుండి ప్రశాంత్ వర్మ 10.34 కోట్ల అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయమంటే ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఆ 5 సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి 200 కోట్లు ఇప్పించండి. టాలీవుడ్ కు చెందిన వేరే నిర్మాత దగ్గర ఉన్న ఆక్టోపస్ అనే సినిమాను 10.23 కోట్లు ఖర్చు పెట్టి కొనిపించాడు. కానీ ఆ సినిమా ఎన్ఓసి ఇప్పించడం లేదు. అధిరా డైరెక్ట్ చేయడానికి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చా ప్రశాంత్ వర్మకు. జై హనుమాన్ మాకు చేయటం లేదు కాబట్టి నాకు 100 కోట్లు ఇవ్వాలి. ప్రశాంత్ వర్మ చేస్తున్న సినిమాలను ఆపండని ఛాంబర్ లో కంప్లైంట్ చేశాడు నిరంజన్ రెడ్డి. ఇక ప్రశాంత్ వర్మ వివరణ అయితే, అసలు నేను ఆ 5 సినిమాలు చేస్తా అని కూడా ఎక్కడా చెప్పలేదు. అగ్రిమెంట్లు కూడా చేయలేదు. ఆక్టోపస్ సినిమా విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ తో తేల్చుకోవాలి. 5 సినిమాలకు సంబంధించి నాకు 15.82 కోట్లు మాత్రమే అందాయి. అవి కూడా అడ్వాన్స్ కాదు. హనుమాన్ సినిమాకు గాను నాకు రావాల్సిన షేర్ ₹1 కోటి అధిరా సినిమా కోసం ఇవ్వలేదు. సో టీజర్ ను డైరెక్ట్ చేయడానికి ఇచ్చారు. హనుమాన్ లో నా వాటా ఎగ్గొట్టి డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లారంగా భాష సినిమాలకు డైవర్ట్ చేశారు. హనుమాన్ 295 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే అందులో నా వాటా నాకు చాలా రావాలి. అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు. ఈ విషయంపై ఇటు వర్గాలు అఫీషియల్ గా నోట్ రిలీజ్ చేశారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి మరి.